మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 35వ భాగంగా జకర్యా గ్రంథంలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. జకర్యా గ్రంథంలో యేసు శుద్ధి చేయి ఊటగా దర్శనమిస్తారు. పాప పరిహారపు ఊటగా దర్శనమిస్తారండి. ఇన్ ద బుక్ ఆఫ్ జకర్యా జీసస్ అపియర్స్ యాజ్ ద క్లెన్సింగ్ ఫౌంటైన్. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూద్దామండి. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. జకర్యా గ్రంథంలో యేసు శుద్ధి చేయి ఊటగా దర్శనమిస్తారు. ఇన్ ద బుక్ ఆఫ్ జకర్యా జీసస్ అపియర్స్ యాజ్ ద క్లెన్సింగ్ ఫౌంటైన్. యేసు పాప పరిహారపు ఊట, శుద్ధి చేయి ఊట. ఆ కాలం వచ్చినప్పుడు దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము పౌరుల కొరకును వారి పాపమును అపవిత్రతను పరిహరించుటకు ఊట ఒకటి తీయబడును. ఇది సర్వశక్తిమంతుడైన ప్రభువాక్కు. దీని మీద ఇప్పుడు మనం ధ్యానించుకుందామండి. యేసు ప్రభు ఈ జకర్యా గ్రంథంలో పాపములను పరిహరించు ఊటగా, శుద్ధి చేయు ఊటగా మనకి దర్శనమిస్తారు. ఇది చదువుతూ ఉంటే 13వ అధ్యాయం 1వ వచనం అండి. మనకి ఏం గుర్తొస్తుందంటే, నాకు ప్రభు ఏం పిక్చర్ చూపించారంటే పరిశుద్ధాత్మదేవుడు యోహాను సువార్త 19:34. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉంటారు. ఆయన మరణించిన తర్వాత ఒక రోమా సైనికుడు ఆయనని ఈటెతో పొడిచినప్పుడు ఆయన ప్రక్కలో నుండి ఒకవైపు నీరు, ఒకవైపు రక్తం వస్తాయండి. మనం దివ్య కారుణ్య యేసు ప్రభు అనమాట, డివైన్ మర్సీ జీసస్. అంటే ఆయన ప్రక్కలో నుంచి ఊటలు వచ్చాయన్నమాట. ఏం ఊటలు అనంటే యేసు రక్తం, యేసు వాక్యం. ఈ రెండు ఏం చేస్తాయి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మనల్ని పాపం నుంచి మరి విడిపించడానికి అన్నమాట, శుద్ధి చేయడానికి ఆయన వచ్చారు. ఆయన శిలువలో మరణించినప్పుడు రక్తము, నీళ్ళు వచ్చాయన్నమాట. ఈ రక్తం ఏం చేస్తుంది అంటే, యోహాను మొదటి లేఖ 1వ అధ్యాయం 7 నుంచి మనం చదివితే, ఆయన పుత్రుడగు యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. యేసు ప్రభు శిలువలో మరణించిందే మన పాపములకు పరిహార బలిగా, పరిహారం చెల్లించాలని. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్టిజం తీసుకోవడానికి బాప్తిస్మ యోహాను దగ్గర వస్తుంటే, బాప్తిస్మ యోహాను యేసు ప్రభుని చూపించి అంటారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రతి ఒక్కరూ ఏం అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభు నా కొరకే పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చారు. నా పాపముల కొరకు ఆయన నా స్థానంలో శిలువలో మరణించారు. ఆయనని పొడిచినప్పుడు నీరు, రక్తం వచ్చింది. అంటే నేను ఆ రెండింటితో నన్ను శుద్ధి చేసుకోవాలి, అప్పుడే నేను పరలోకానికి వెళ్తాను. యేసు ప్రభు శిలువ చెంత ఆయన రక్తంలో మనం కడుక్కున్నప్పుడు, ఆయన వాక్యంతో కడుక్కున్నప్పుడు మనం శుద్ధి చేయబడి తర్వాత మనకి రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ఇస్తారండి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తామన్నమాట. ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఒక్కసారి డివైన్ మర్సీ ఇమేజ్ కూడా మీరు చూడండి, చూసి ధ్యానించుకోండి, ఆయనకి వందనాలు చెప్పండి. ఆయన పేరు పాప పరిహారపు ఊట, శుద్ధి చేసే ఊట, క్లెన్సింగ్ ఫౌంటైన్ అన్నమాట. ప్రవహిస్తూ ఉంది మన కొరకు కల్వరి నుండి ఆయన రక్తము, ఆయన నీరు. మరి నీరు అంటే ఏంటండి అంటే, బైబిల్ గ్రంథంలో మీరు ఎప్పుడు నీరు అని చదివితే అది దేవుని యొక్క వాక్యం అన్నమాట. అందుకే మీరు మొదటి కీర్తన చదివారంటే, మొదటి కీర్తన 2 మార్గాలు అన్నమాట. ఏంటి అనంటే, దుష్టులు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు. ఇతరులను ఎగతాళి చేసే వాళ్ళ గుంపులో, ఈ లోకరీత్యా ఉన్న వాళ్ళ దగ్గర మీరు కూర్చోవద్దు. మీరు ఎట్లా ఉండాలంటే,
ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు పఠిస్తూ దాన్ని ధ్యానిస్తూ పాటించేవాడు ఎలా ఉంటాడంటే ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా ఆకులు వాడకుండా సకాలంలో ఫలాల్ని ఇచ్చే వృక్షంలాగా ఉంటాడు. మనల్ని ఒక వృక్షం అంటున్నారు, ఫలించే వృక్షం అన్నమాట. ఆ ఫలించే వృక్షం ఎక్కడ నాటబడాలంట? ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో నాటబడాలన్నమాట. అప్పుడు ఆ నీళ్ళు యోర్దాను నది అంటే దేవుని యొక్క వాక్యం. దివారాత్రములు మరి దేవుని యొక్క వాక్యాన్ని పఠించి ధ్యానించి పాటించేవాడిని దేంతో పోలుస్తున్నారంటే ఏటి ఒడ్డున నాటిన చెట్టు అంటే బైబిల్ గ్రంథంలో నాటబడిన చెట్టు అన్నమాట. అలా మనం ఉంటాం. ఈ వాక్యం ఏం చేస్తుంది మనల్ని ముందుగా అంటే యోహాను సువార్త 15:3 యేసు ప్రభువే చెప్తారండి, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, ఆ కరోనరీ ఆర్టరీ, ఆ కరోనరీ వెయిన్ బ్లాక్స్ వచ్చాయి, కొవ్వు పేరుకుంది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? క్లీన్ చేస్తూ ఉన్నారన్నమాట. స్టమక్ క్లీన్ చేస్తారు కొన్నిసార్లు కదా. మరి మన ఆత్మని కూడా మనం శుద్ధి చేసుకోవాలి కదండి. దేంతో అంటే దేవుని యొక్క వాక్యం. మన శరీరాన్ని నీళ్ళతో కడుక్కుంటాం, సబ్బుతో కడుక్కుంటాం. ప్రతిరోజు కూడా మన ఆత్మని నీళ్ళతో కడుక్కోవాలన్నమాట. ఈ వాక్యం అనే నీళ్ళతో కడుక్కోవాలి. నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి అని ప్రభు చెప్తున్నారనమాట. ఇంకా ఎజికేల్ 36:25లో కూడా నేను మీపై పవిత్ర జలములు చల్లి మిమ్మల్ని విగ్రహారాధన నుంచి, అపవిత్రత నుంచి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తానని చెప్తున్నారు. ఎఫెసీ 5:26లో కూడా క్రీస్తు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు ఎలా ప్రాణమిచ్చాడో ప్రతి భర్త తన భార్యను అలాగే ప్రేమించాలి. ఎందుకు అలా చేశాడంటే ఆయన వాక్యంతో తన వధువుని శుద్ధి చేయడానికి, మచ్చ కానీ ముడత కానీ లేకుండా తనకి దివ్యంగా సమర్పించుకోవడానికి యేసు ప్రభు ప్రతిరోజు మనల్ని తన వాక్యంతో శుద్ధి చేస్తారండి. ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. ఎంత ఈ గ్రంథంలో చాలా లోతైన మర్మాలు ఉంటాయండి. మనం మెల్లగా ధ్యానించుకుందాము. ఎందుకంటే 39 గ్రంథాలు ఉంటాయి పాత నిబంధనలో, మనకి ఇంకొక 7 ఎక్కువ ఉంటాయి. అవి చివర్లో మనం ధ్యానించుకుందాం. సో ఇది 35 కాబట్టి ఇంకొక గ్రంథమే ఉంది పాత నిబంధనలో, మలాకి. కనుక 39 వచ్చేలాగా ఇది మెల్లగా ధ్యానించుకుందాము. ఇందులో 14 అధ్యాయాలు ఉంటాయన్నమాట జకర్యా గ్రంథంలో. యేసు ప్రభు యొక్క పేర్లు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు చూసాం కదా మనము, ఏంటి అనంటే శుద్ధి చేయబడి, ఏంటి అనంటే శుద్ధి చేసే ఊట అన్నమాట. ఈ ఊట ఒక యేసు ప్రభు వాక్యము, యేసు రక్తమే కాకుండా హియర్ గాడ్ ఈజ్ ప్రామిసింగ్ అస్ విత్ ద హోలీ స్పిరిట్ అన్నమాట. పరిశుద్ధ ఆత్మని కూడా నేను మీకు ఇస్తాను. అప్పుడు పరిశుద్ధ ఆత్మ మీలో నుంచి ఒక ఊటలాగా ప్రవహిస్తారనమాట. సమార్య స్త్రీతో అంటారు, నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవంనకై ఊరెడి బుగ్గగా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు వేరండి, పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఏదో అట్లా గంట కొట్టినప్పుడు ఆ సండే వస్తే చర్చికి పోతారు, వాళ్ళు పరలోకానికి వెళ్ళరండి. దేవుని యొక్క వాక్యాన్ని పఠించి పాటించే వాళ్ళు మాత్రమే వెళ్తారు. అందుకే యేసు ప్రభు కూడా యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము వచ్చినప్పుడు, మరి ఎలా నువ్వు దేవుని నుంచి రాకపోతే ఇలాంటి అద్భుత కార్యాలు చేయలేవు అని ఆయన వచ్చి అడిగినప్పుడు ఆయనతో ప్రభు చెప్తారు, మీరు ఆత్మయందు నీటియందు జన్మించిననే తప్ప పరలోకానికి రారు. ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యం. అంటే నీళ్ళలో మునగడం అంటే ఆ నీళ్ళు కాదండి, ఈ నీళ్ళల్లో మునగాలన్నమాట. మీ మనస్సు నిండా వాక్యం, హృదయం నిండా వాక్యం, కళ్ళ నిండా వాక్యం, నోటి నిండా చెవుల నిండా వాక్యం ఉండి ఆ వాక్యాన్ని పాటించడం అన్నమాట. మునగడం అంటే వాక్యాన్ని మనం పాటించాలి, చదవడం కాదు, వినడం మాత్రమే కాదు, పాటించాలన్నమాట. సో వాక్యాన్ని మీరు ప్రతిరోజు కూడా చదువుకోవాలి. మీ కళ్ళ ఎదుట నుంచి ప్రక్కకి దాన్ని పోనీయొద్దు. సామెతలు 4లో 20 నుంచి 22 వరకు చెప్తారు, నీ కళ్ళ ఎదుట నుంచి దీన్ని పక్కకి పోనీయొద్దు. అంటే నీ కళ్ళు దీన్ని తప్ప ఇంకోటి చూడకూడదు అన్నమాట. నీ చెవి యొగ్గి నా మాటలు ఆలకించు, నీ మెడలో హారంలాగా ధరించుకో, నీ హృదయంలో దాన్ని దాచుకో. దీని విలువ ఎప్పుడు తెలుస్తుందా అని
నాకు చాలా వేదనగా ఉంటుందండి. డబ్బులు కాదు దాచుకునేది లాకర్లో, మన హృదయంలో దేవుని యొక్క వాక్యం. అది నదిలాగా ప్రవహించాలన్నమాట. అదే సమార్య స్త్రీకి యేసు ప్రభు చెప్తారు, నేనిచ్చే నీళ్లు వాని యందు నిత్య జీవంనకై ఊరెడి బుగ్గగా ఉంటుంది. వాక్యము పరిశుద్ధాత్మ రెండు ఒకటేనండి. యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మలంతా ఒకటే అన్నమాట. ఇక్కడ ఇది చెప్తున్నారు, దాన్నే డివైన్ మర్సీ, దివ్య కారుణ్యం. ఎంత కరుణ అంటే యేసు ప్రభుకి మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మన కొరకు ఆయన సిలువని మోసి సిలువలో వేలాడుతూ మనకిచ్చిన రెండు ఏంటి, ఆయన ఇచ్చిన అమూల్యమైన కానుకలంటే యేసు రక్తము, యేసు వాక్యం. ఈ రెండు మనల్ని శుద్ధి చేస్తాయండి. పరిశుద్ధాత్మదేవుడు ఒక చేత్తో వాక్యం తీసుకొని శుద్ధి చేస్తాడు. ఒక పసిబిడ్డని తల్లి ఎట్లా కడుగుతుందండి, నీళ్లు పోసి, అంటే స్నానం సబ్బుతో కదా, అలా స్నానం చేయించిన తర్వాత మరి మంచి బట్టలు కూడా వేస్తారు కదా. పరిశుద్ధాత్మ మనల్ని యేసు ప్రభు యొక్క వాక్యంతో, యేసు రక్తంతో శుద్ధి చేసి యేసు సిలువ చెంత మనకి రక్షణ వస్త్రాన్ని ఇస్తాడనమాట. అదే మత్తయి సువార్త 22లో యేసు ప్రభు ఏమంటారంటే, వివాహ వస్త్రం లేకుండా నువ్వు ఎట్లా వచ్చావు, కలువరి సిలువ చెంత ఈ యేసు రక్తంలో కడుక్కోవాలి, యేసు వాక్యంతో మనం కడుక్కోవాలి. పరిశుద్ధాత్మ మనకి నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ఇవ్వాలి. అప్పుడే యేసు ప్రభు మేఘాల్లో వస్తారండి. ఇప్పుడు మీరు రెడీగా ఉండాలి. వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని యేసు ప్రభుకి మేఘాల్లో అక్కడ అప్పచెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడనమాట. అక్కడ మేఘాల్లో మధ్యాకాశంలో మనకి యేసు ప్రభుతో వివాహం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని. దీని కొరకే మీరు జీవించాలి. అన్ని సూచనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి 24 కూర్చొని చదవండి మీరు. చివరి రోజులలో మోసాలు ఎక్కువైపోతాయి. ఎక్కడ చూసినా కూడా కుటుంబంలో కానీ బయట కానీ మోసాలు, యుద్ధాలు, కరువులు, అంటురోగాలు, భూకంపాలు. అపోస్తల కార్యాలు 11:28 అండి. భూలోకంలో గొప్ప కరువు రాబోతుంది. కోవిడ్ నుంచి కరువు వచ్చేసిందండి. ప్రతి ఒక్కరూ అఫెక్ట్ అయినారు. చాలా కష్టమైన పరిస్థితి. టు మేక్ బోత్ ఎండ్స్ మీట్, కొంచెం తినాలి అంటేనే కష్టమైన పరిస్థితి అన్నమాట. ఇంకా గొప్పది రాబోతుందంట, భయంకరమైనవి అన్నమాట. ఈరోజు విన్న భయంకరమైన సంఘటన రేపు ఇంకా ఒకటి అన్నమాట. ఎందుకంటే మనుషులు దైవ భీతి లేకుండా, అంత్యక్రీస్తు సైతాను పుత్రుడు, రిబెలియస్ స్పిరిట్, ఈటింగ్, హింస, ఇవన్నీ 2 తిమోతి 3లో చెప్పినట్లుగా పీపుల్ విల్ బి లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్, లవర్స్ ఆఫ్ ప్లెజర్స్, దే డోంట్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్. తిరుగుబాటు చేసే వాళ్ళుగా ఉంటారు. తిరుగుబాటు చేసింది పరలోకంలో లూసిఫర్ అనే దూత. ప్రకటన 12:7లో చూస్తాం. ఆ తిరుగుబాటు చేయబడి త్రోసివేయబడ్డ అతని యొక్క స్పిరిటే ఇప్పుడు ఎక్కువ పనిచేస్తూ ఉంది, ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. పబ్లిక్గా బహిరంగంగా రాలేదు కానీ రహస్యంగా ఆ స్పిరిటే పనిచేస్తూ ఉంది. అందుకే పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, దైవ భీతి లేకుండా అయిపోయినారనమాట. పిల్లలే కాదు, ఎక్కడ శరీరానికి ప్లెజర్ అంటే అక్కడ ఎన్ని రోజులు కావాలండి ప్లెజరు. ఇది మట్టిలోకి వెళ్ళిపోయే శరీరం కోసం మనం జీవించొద్దు. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం చదవండి. అక్కడ ఇప్పటికే ఈ తిరుగుబాటుదారుడు అంటే మ్యాన్ ఆఫ్ సిన్ అన్నమాట, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. సైతాన్ పుత్రుని పేరు దుష్టుడు అని ఉంటుంది అక్కడ. ఒక పాప పురుషుడు, లాలెస్నెస్. ఏ రూల్స్ వద్దండి. మా ఇష్టం వచ్చినట్లు జుట్టు, మా ఇష్టం వచ్చినట్టు తింటాం, మా ఇష్టం వచ్చిందంతా చూస్తాం. ఒక దైవ భీతి లేదంటే సైతాను పుత్రుడు ఎవరిలో ఉంటే మనం తెలుసుకోవచ్చు అన్నమాట. బైబిల్ పట్టుకొని 5 నిమిషాలు చదవడానికి కష్టం. జెకర్యా గ్రంథంలో యేసు ప్రభు మనకి చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకొరకు ఆయన వచ్చారు? నీ కొరకు, నా కోసం. పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మన కొరకు రక్తం చిందాడు. ధ్యానించుకోండి. మీరేం ధ్యానించుకోవాలంటే ధ్యానించుకునేది వాక్యాన్ని ధ్యానించుకోమని చెప్పారు కదా. కొంతమంది ఇక్కడ అక్కడ యోగాలు వెళ్ళకూడదు. దట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్ యూ విల్ నో వాట్ ఈజ్ ఫ్రమ్ గాడ్ అండ్ వాట్ ఈజ్ ఫ్రమ్ డెవిల్. మీరు ఏం ధ్యానించుకోవాలన్నది బైబిల్లో కీర్తన 1లో
దేవుని వాక్యం అనుంది. యెహోషువ 1:8 కూడా అదే ఉందన్నమాట. మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రములు పఠించి దానిలో చెప్పినవన్నీ కూడా ధ్యానించి పాటిస్తే నీకెప్పుడు నేను జయం, వేరే మార్గం లేదండి. వాక్యాన్ని పఠించాలి, పాటించాలి, దాన్ని అప్పుడు మనకి జయం అన్నమాట. పఠించిన తర్వాత, విన్న తర్వాత ధ్యానించుకోవాలి, తర్వాత దాన్ని పాటిస్తే జయం వస్తుంది అన్నమాట. అన్నిటి మీద మనకి జయం వస్తుంది. నిర్లక్ష్యం చేయకండి. దేవుడిచ్చిన వాక్యాన్ని ప్రక్కన పెట్టి శరీర వాంఛల చొప్పున జీవిస్తే చివరికి ఎక్కడికి వెళ్తాము? సైతాన్ కోసం సిద్ధం చేసిన నరకంలోకి వెళ్ళిపోండి అంటారు యేసు ప్రభు తుది తీర్పులో. మత్తయి సువార్తలో మరి 25వ అధ్యాయంలో 46లో ప్రభు చెప్తారు తుది తీర్పు. యేసు ప్రభు ఇప్పుడు వస్తారండి, మీరు అది తెలుసుకోనండి. మొదటి రాకడ రహస్య రాకడ అంటారు. మధ్యాకాశంలోకి వస్తారు. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ వాళ్ళని తీసుకెళ్ళి యేసు ప్రభుకి అప్పగిస్తారనమాట. అక్కడ 7 సంవత్సరాలు ఉంటాం మనం. తర్వాత ఇక్కడ క్రింద అప్పుడు అంత్యక్రీస్తు రూల్ ఉంటుందన్నమాట, పరిపాలిస్తాడు. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చేసి అతన్ని సంహరించి తన నోటి మాటతోటి అని ఉంటుంది, నోటి ఊపిరితోటి అని ఉంటుంది 2 తెస్సలోనిక. తర్వాత యేసు ప్రభు 1000 సంవత్సరాల పాలన తర్వాత ఆయన తీర్పు ఉంటుందన్నమాట. ఆ తీర్పులో ప్రభు చెప్తారు, నీతిమంతులు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు. కానీ నీతిమంతులు అంటే వాక్యం ప్రకారం జీవించేవాళ్ళండి. దుష్టులు అంటే శరీర వాంఛల ప్రకారం జీవించేవాళ్ళు. 2 రకాల మనుషులు ఉంటారు చర్చిలో. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ మన మనోనేత్రాలను తెరిచి వాక్యం చదివించి పాటించేలాగా చేస్తారు. మిగతా వాళ్ళు ఏదో అట్లా వెళ్తారు కానీ శరీర వాంఛల ప్రకారమే జీవిస్తారు. గుడి అయిపోతుంది, చర్చ్ అయిపోతుంది, మళ్ళా చర్చికి వెళ్ళే వరకు శరీరం చెప్పింది. రహస్యమైన జీవితం ఎలా ఉంది, నీవు ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి తీర్పు ఉంటుందండి. ఉపదేశకుడు ప్రసంగి 12లో మరి సొలొమోను రాజు చెప్తాడు 13-14 వచనాల్లో, నరులు చేసిన కార్యములు మంచివి కావచ్చు, చెడ్డవి, రహస్యమైనవి, కానీ భగవంతుడు వాటన్నిటికీ తీర్పు తీరుస్తాడు. నరుని ప్రధాన ధర్మం ఇదియే, ఒకే ఒక ధర్మం, నీవు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. భయపడడం అంటే గౌరవించడం అండి, వణకడం కాదు, ఆయనని గౌరవించడం అన్నమాట. దేవుణ్ణి గౌరవించడము, ఆయన ఆజ్ఞలు పాటించడం. మన పిల్లలు మనల్ని గౌరవిస్తే మనం చెప్పినట్లు వింటారు కదండి. ఎంత కష్టపడి మనం పెంచామండి, తిని తినక ఎన్ని త్యాగాలు చేసి పెంచితే ఇప్పుడు పెద్దగా అయిపోయిన తర్వాత ఇట్లా అయిపోయి ఎంత ఎదురు తిరుగుతున్నారండి. ఎందుకు కన్నామా ఈ పిల్లల్ని అని అంత వేదన అయిపోతుంది. ఎవరైనా సంతోషపడే తల్లిదండ్రులు ఉన్నారంటే ఇంకా దేవునికి కోట్లాది వందనాలు చెప్పాలి. అబ్బా నా కొడుకు నా మాట వింటాడు అని. కనుక యేసు ప్రభు ఈ గ్రంథంలో శుద్ధి చేయి ఊటగా మనకి దర్శనమిస్తారు. అంటే మనం ఏం చేయాలి అంటే ఎప్పటికీ ఆ కల్వరి రక్తము మనకి సిద్ధంగా ఉంటుందండి. ఎప్పటికీ ఆయన నుంచి వాక్యము, ఆయన నుంచి మరి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన రక్తంలో కడుక్కోవాలి, ఆయన వాక్యంలో కడుగుతూనే ఉండాలి. అప్పుడు తెల్లగా అయిపోతాం కదండి. ఇల్లు కడుగుతారు, గిన్నెలు కడుగుతారు, బట్టలు నానబెడతారు సర్ఫ్లో. మన హార్టు, మన మైండ్, మన అంత శరీరము దేవుని వాక్యంలో నానాలి. అట్లా మనం ఉండాలన్నమాట. అది దీని యొక్క అర్థం అండి. దీంతోపాటు ఇంకొక 10 టైటిల్స్ కూడా ఉన్నాయి జీసస్ గురించి. నేను ఒకసారి చదువుతాను, మీరు ఇవి రాసుకొని ఉండండి. రేపటి దినాన మనం ధ్యానించుకుందాం. జెకర్యా గ్రంథంలో క్రీస్తు నామములు. టైటిల్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద బుక్ ఆఫ్ జెకర్యా. ప్రభు దూత, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. కొమ్మ అనబడు నా సేవకుడు, మై సర్వెంట్ ద బ్రాంచ్. 7 కన్నులు గల రాయి, అ స్టోన్ విత్ 7 ఐస్. యాజకుడైన రాజు, అ ప్రీస్ట్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. వినయము గల రాజు, అ హంబుల్ కింగ్. మూలరాయి, గుడారపు మేకు, యుద్ధపు విల్లు. కార్నర్ స్టోన్, 10 పెగ్, బో ఆఫ్ కంబాట్. 30 వెండి నాణములకు అమ్మబడిన కాపరి. A shepherd sold for 30 silver coins.
పొడవబడినవాడు, ద వన్ హూ ఇస్ పియర్స్డ్, శుద్ధి చేయి ఊట, అ క్లెన్సింగ్ ఫౌంటైన్, వధింపబడిన కాపరి, ద స్ట్రక్ డౌన్ షెపర్డ్, ప్రభువు లోకమంతటికి రాజు, ద లార్డ్ షెల్ బి ద కింగ్ ఓవర్ ఆల్ ద ఎర్త్. ఇప్పుడు చూశారు కదా, మీరు రాసుకోనండి. ఇవి తయారు చేయడానికి నాకు ఎన్ని గంటలు ఎన్ని రోజులు పట్టిందో ఈ గ్రంథం అంతా ఎక్స్ప్లోర్ చేయడం అన్నమాట. సముద్రంలో డైవర్స్ చూడండి ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తారో అట్లా ఈ 14 అధ్యాయాలు చదవడానికి. ఇందులో యేసు ప్రభు యొక్క 2 రాకడలు కూడా ఉంటాయండి. ఇది 2 భాగాలుగా కూడా ఉంటుంది. మొదటి భాగము జెకర్యా మరి బాబిలోనియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాస్తాడు క్రీస్తుపూర్వం 520లో. ఆ తర్వాత మొదటి భాగం రాసిన 40 సంవత్సరాల తర్వాత రెండో భాగం రాస్తాడు. రెండోది 9 నుంచి 14 అన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసు ప్రభుని మన కొరకు ఈ లోకానికి పంపించారు అని యోహాను 3:16లో ఉంది. ఆయనను విశ్వసించి వారందరూ రక్షణ పొందడానికి ప్రభా మీరు ఈ లోకానికి వచ్చి యేసయ్య మా కొరకు సిలువలో మరణించారు. ప్రభా మీ రక్తంలో మమ్మల్ని అందరినీ శుద్ధి చేయడానికి మీరు ఒక శుద్ధి చేసే ఊటగా సిలువలో వేలాడారు తండ్రి. మీ రక్తంలో మమ్మల్ని కడుక్కోవడానికి నాయన మాకు పరిశుద్ధాత్మనివ్వండి. మీ విలువ తెలుసుకునే ఆ జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. మీ రక్తం విలువ తెలుసుకోవడానికి అలాగే 3.5 సంవత్సరాలు మీరు బోధించారు ప్రభా. అది మీ నోటి నుంచి ఒక ఊటలాగా మీ వాక్యం ప్రవహించింది. జీవవాక్యం. పేతురు అంటాడు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము ఎవరి యొద్దకు వెళ్తాము ప్రభా అని. మీ యొక్క మాటలు మమ్మల్ని ఈ లోకంలో తండ్రి సమృద్ధి జీవితం, పరలోకంలో కూడా సమృద్ధి నిత్య జీవాన్ని ఇస్తాయని తెలుసుకొని మీ వాక్యాన్ని చదివి దాన్ని పాటించడానికి ప్రకటించడానికి కృప దయచేయండి. మా మనోనేత్రాలు తెరవండి. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చి ప్రభా అగ్ని నాలుకలు దిగి వచ్చునుగాక, పరిశుద్ధాత్మ గాలి వీచునుగాక. ఓపెన్ దేర్ స్పిరిచువల్ ఐస్ టు సీ యూ జీసస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లార్డ్ హెవెన్లీ ఫాదర్, ఇన్ జీసస్ నేమ్ ఐ ఆస్క్, ఆమెన్. దేవుడు మీ మనోనేత్రాల్ని తెరిచి బైబిల్ చదివి పాటించడానికి అలాగే యేసు రక్తంలో మిమ్మల్ని కడుక్కోవడానికి మీకు దేవుడు కృపని దయచేదురుగాక. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇది జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.